ఇదివరకు బాటిళ్లలో గోల్డ్ స్పాట్లు, కోకో కోలాలు ఇవన్నీ బాటిళ్లలో. ఆ తర్వాతన జ్యూస్ టైప్ ఆఫ్ కూల్ డ్రింక్స్ కొన్ని టెట్రా ప్యాక్‌లో రావడం బిగినాయి. అలాగే ఈ కోక్ లాంటివి అయితే డబ్బాల్లో కూడా అమ్ముతా ఉంటుంటారు. టిన్స్ అంటుంటారు. ఈ టెట్రా నేను ఆ మధ్యన ఏదో షాప్‌కి వెళ్ళినటువంటి సందర్భంలో జ్యూస్ ప్యాకెట్లు తీసుకుంటుంటే పక్కన ఇది జ్యూస్ కాదండి బీర్ అన్నారు. ఏది రిలయన్స్ వీటిట్లో. బీర్ ఎట్టెట్ట అమ్ముతారయ్యా? బీర్ అంటే లైసెన్స్ ఉండాలి కదా! అంటే ఈ టెట్రా ప్యాక్‌లు అయితే ఎవడు పట్టించుకోరండి అన్నారు. అప్పుడు ఆశ్చర్యపోయా నేను. నిజమే కదా! అంటే నాకు తెలియక అది తీసుకొస్తది. ఇప్పుడు ఆహ్, ఇవి కాకుండా అంటే జ్యూస్ టైప్ ఆఫ్ టెట్రా ప్యాక్ అనుకునేసి తెచ్చేస్తే బీర్ తాగేవాళ్ళం అనమాట. ఇది అది తప్పు కదా! అది విడిగా బీర్ అని పెట్టండి అక్కడ బోర్డ్ అని చెప్పొచ్చాను నేను షాపింగ్ మాల్ వాళ్ళకి. మరి వాళ్ళు పెట్టారో లేదో నాకు తెలీదు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నిన్న సుప్రీం కోర్ట్‌లో వచ్చిన గొడవ అదే. ఫ్రూట్ జ్యూస్‌లాగా అనిపించే ప్యాకెట్‌లో వోడ్కా ఇతర మద్యాలను అమ్మడం మీద సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. యాపిల్, మ్యాంగో చిత్రాలు పిల్లలకి ఆకర్షణీయంగా కనిపించే రంగులు, చిన్న టెట్రా ప్యాక్‌లు, సాషేలు ఇవన్నీ కలిపి ఓ ప్రమాదకరమైన మోసం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏకంగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో బెంచ్ దేశవ్యాప్తంగా ఇట్లాంటి ప్యాకేజింగ్‌ని ఎందుకు నిషేధించకూడదో చెప్పని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలకు కూడా నోటీసులు జారీ చేసింది. మద్యానికి సంబంధించి ఇది బాటిల్ రూపంలో కనిపించడం వేరు. మార్కెట్‌లోకి వస్తున్న టెట్రా ప్యాక్‌ల మద్యం చూడడానికి పూర్తిగా జ్యూస్ ప్యాకెట్‌లా వేస్తున్నారు. చిన్న పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేసే విధమైనటువంటి కాన్సెప్ట్ చేస్తున్నారు. అది అత్యంత ప్రమాదకరం. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బాగానే వస్తుంది ఇది. ఈ జ్యూసులకు సంబంధించినటువంటిది ఇట్లా సరదాగా ఆకర్షణీయంగా కనబడ్డప్పుడు పిల్లలు ఇష్టపడతారు. దాని మీదన ఇప్పుడు సుప్రీంకోర్టు సీరియస్ అయింది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.